హాయ్, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఈరోజు మనము ఒక స్మాల్ ప్రోగ్రామ్, ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. సిలోని చిన్న ప్రోగ్రామ్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. అయితే వ్యూవర్స్, మా మరిన్ని వీడియోల కోసం మీరు www.youtube.com/a-learning-room వితౌట్ స్పేసెస్ a-learning-room ఓకే ద్వారా మరిన్ని వీడియోలు, మా ఛానల్లోని వీడియోలు మీరు చూడవచ్చు. సో అయితే ఈ వీడియోలు మీరు చూసిన తర్వాత దీన్ని, మా ఛానల్ని లైక్ చేయండి, ఓకే, మరియు సబ్స్క్రైబ్ చేయండి, రైట్. సో హలో వ్యూవర్స్, ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా మీకు చాలా విషయాలు తెలియజేస్తాను, ఓకే. అయితే చూడండి, ఇక్కడ ప్రోగ్రాము యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ conio.h అంటే ఏంటి? ఇవి రెండు హెడర్ ఫైల్స్ అనమాట. యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h హెడర్ ఫైల్, అండ్ యాష్ ఇంక్లూడ్ conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ఈ రెండు హెడర్ ఫైల్స్ మనం సిలోని ప్రతి ప్రోగ్రాంలోనూ ఇవి రెండు యాడ్ చేయడం అలవాటు చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఈ మెయిన్ ఫంక్షన్, మెయిన్ తర్వాత ఇవి రెండు పెరాంథసిస్ అంటాము, లేదంటే రౌండ్ బ్రాకెట్స్ అంటాము. దాన్ని స్టార్ట్ చేసి క్లోజ్ చేస్తాము. తర్వాత మెయిన్ తర్వాత కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేస్తాము, ఓకే. కర్లీ బ్రేసెస్ తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ఫంక్షన్ CLR/SCR ఫంక్షను. ఇది దేంట్లో డిఫైన్ చేశారంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ చేశారు, ఓకే. అది ఏం చేస్తుంది? CLR/SCR క్లియర్ ద స్క్రీన్ అంటే స్క్రీన్ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ printf అనే ఫంక్షను. తర్వాత డబుల్ క్లోక్లో దీన్ని ఏమి యూజ్ చేశాను నేను? /n దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ డబుల్ కోట్స్ ఎండ్ చేశాను, సెమికోలన్ చేశాను, ఓకే. అయితే ఇక్కడ /n ఏం చేస్తుందంటే ఎవ్రీ టైము కొత్త లైన్, న్యూ లైన్లో ప్రింట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. CLR/SCR ఏమో క్లియర్ చేస్తుంది, /n అనేది న్యూ లైన్ తీసుకొని ప్రింట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ getch ఫంక్షను. getch ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ డిస్ప్లే అయినటువంటి టెక్స్ట్ కానీ ఏదైనా అవుట్పుట్ని మనము చూడటానికి కొంచెం టైము వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇది getch ఫంక్షన్ యొక్క యూజ్ అన్నమాట, రైట్. సో getch ఫంక్షన్ ఏం చేస్తుంది? అవుట్పుట్ వచ్చినటువంటి స్క్రీన్ని కాసేపు వెయిట్ చేస్తుంది, అంటే మనం చూడటం కోసము వెయిట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా సరే కీబోర్డ్ నుంచి కనుక టైప్ చేస్తే ఆటోమేటిక్గా స్క్రీను మళ్ళా ప్రోగ్రామ్ మోడ్లోకి వచ్చేస్తుంది, అంటే అవుట్పుట్ మోడ్ నుంచి ప్రోగ్రామ్ మోడ్లోకి వచ్చేస్తుంది. సో బట్టి getch ఫంక్షన్ మనము యూజ్ చేస్తాము, ఓకే. ఈ getch ఫంక్షన్ అనేది దేంట్లో డిఫైన్ చేశారు? కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో దీన్ని డిఫైన్ చేశారు. సో కాబట్టి ఈ ప్రోగ్రాములో మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి? హెడర్ ఫైల్ని డిక్లేర్ చేయటము, తర్వాత మెయిన్ ఫంక్షన్ యూజ్ చేయటం, తర్వాత కర్లీ బ్రేసెస్ స్టార్ట్ చేయటం, తర్వాత కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేయటం. ఇక్కడ printf అనే ఫంక్షన్ ఏం దేనికి యూజ్ చేస్తాం? మనము ఒక టెక్స్ట్ని డిస్ప్లే చేయటం కోసం యూజ్ చేస్తాము. సో getch ఫంక్షన్ దేనికి? మనకు వచ్చినటువంటి అవుట్పుట్ని మనము చూడాలి అంటే, సో దాన్ని getch ఫంక్షన్ మనం యూజ్ చేస్తాము, ఓకే. అయితే ఈ ప్రోగ్రామ్ని, సేమ్ ప్రోగ్రామ్ని రన్ చేసి మీకు చూపిస్తాను, రైట్. సో ద సేమ్ ప్రోగ్రాము ఇది మీకు ఇక్కడ CLR/SCR కామెంట్లో పెట్టాను, ఓకే. ఫస్ట్ అలాగే రన్ చేద్దాము. సో ఇక్కడ రెండు స్లాష్లు కనుక, ఓకే, డాష్ కనుక, రెండు స్లాష్లు కనుక ఉపయోగిస్తే నేను కంపైలర్కి ఏం చెప్తున్నానంటే దాన్ని కామెంట్ కింద కన్సిడర్ చేయి, అంటే ఆ యొక్క స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు అని చెప్పడం కోసం యూజ్ చేస్తాను. రెండు డాష్ వాడతాం అనమాట, రైట్. సో ఇప్పుడు నేను Alt F9 Control F9, ఓకే. Alt F9 కంపైలేషన్, Control F9 ఎగ్జిక్యూషన్. చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది? దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే అయింది. అంటే మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తాను, Control F9 మళ్ళీ ప్రింట్ అయింది, ఓకే. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇలా అంటే అదే లైన్లో ప్రింట్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను ఏమి యూజ్ చేశాను చూడండి, ఇక్కడ
ఇక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ యూజ్ చేయలేదు, ట్యాబ్ యూజ్ చేశాను. ఓకే, /t అంటే ట్యాబ్. ఓకే, ట్యాబ్ తీసుకుంటుంది. ఇక్కడ n ఉపయోగిస్తే న్యూ లైన్ కింద తీసుకుంటుంది. రైట్, సో ఇక్కడ టీని తీసేసి n ఇస్తున్నాను. రైట్, చూడండి ఇక్కడ n ఇచ్చాను. ఓకే, అంటే న్యూ లైన్ క్యారెక్టర్. ఇప్పుడు Alt F9 అండ్ Control F9. సో న్యూ లైన్ క్యారెక్టర్ డిస్ప్లే అయింది ఇది. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. అది న్యూ లైన్లో డిస్ప్లే అయింది. రైట్, సో మళ్ళీ ఇప్పుడు Alt F9 Control F9. సో మళ్ళీ న్యూ లైన్లో డిస్ప్లే అయింది. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ టేక్ న్యూ లైన్ అన్నమాట. రైట్, సో అయితే చూడండి న్యూ లైన్ అయితే దీని సో ఇప్పుడు కంపైల్ అండ్ Alt F9 Control F9. చూడండి ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి డిస్ప్లే అంతా క్లియర్ అయిపోయింది. ఎందుకు? క్లియర్ ద స్క్రీన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి మొత్తం స్క్రీన్ క్లియర్ చేసింది. అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఎంటర్ చేసి మళ్ళీ రన్ చేశాను అనుకోండి, మళ్ళీ అదే వస్తుంది. అంటే పాతదంతా క్లియర్ అయిపోయి మళ్ళీ ఎవ్రీ టైము ఫ్రెష్ లైన్లో న్యూ లైన్లో ప్రింట్ చేస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు నేను న్యూ లైన్ని తీసేస్తున్నాను. రైట్, న్యూ లైన్ తీస్తే ఏమవుతుందో చూద్దాం. రైట్, సో న్యూ లైన్ని ఇక్కడ ఓకే, Alt F9 సక్సెస్, Control F9. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇప్పుడు నేను CLR/SCR కామెంట్ పెడుతున్నాను. CLR/SCRకి కామెంట్ పెడుతున్నాను. రైట్, ఏమవుతుందో చూద్దాం. Alt F9 Control F9. సో చూడండి న్యూ లైన్ తీసేసాను కాబట్టి అదే లైన్లో కంటిన్యూగా ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు Control F9 చూడండి ఇలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. రైట్, సో అదేవిధంగా ఇప్పుడు నేను ట్యాబ్ యూజ్ చేస్తాను. ట్యాబ్ Alt F9 ఓకే, Control F9. సో ఇప్పుడు ట్యాబ్ తీసుకుని చూడండి. సో కాబట్టి ఇలా మనం టీ ఇస్తే ట్యాబ్ తీసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తే ట్యాబ్. సో ఎందుకని ఇప్పుడు సో /n అంటే ఏమో న్యూ లైన్, /t అంటే ట్యాబ్. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ /n ఇక్కడ /n కనుక నేను డిస్ప్లే చేస్తే న్యూ లైన్ అని, /t అంటే ఇప్పుడు టీ అంటే ఇట్ విల్ టేక్ ట్యాబ్ అనమాట. సో ఒక ట్యాబ్ని తీసుకుంటుంది అనమాట. రైట్, సో ఇక్కడ /n న్యూ లైన్, /t ట్యాబ్. సో CLR/SCR క్లియర్ ద స్క్రీన్. రైట్, సో వ్యూవర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మరిన్ని వీడియోల్లో మిగతా విషయాలు మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.